మన చిత్రపురి కాలనీలో జరుగుతున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో రెండవ రోజైనటువంటి ఈ దినం ఈరోజు పూజా కార్యక్రమాన్ని శ్రీయుతులు పసుపులేటి రామకృష్ణ గారు వారి సతీమణి లావణ్య గారు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ మహాగణపతి కృపా కటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంత పెద్ద పండుగ చేసుకుంటున్నప్పుడు మనం ఆ వినాయకుని యొక్క గొప్పతనం గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశం నాకుంది. ఏంటి వినాయకుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఆయన ఎందుకని తొలిదేవుడు ప్రథమ స్థానంలో ఉన్నాడు, ముందు పూజలు అందుకుంటున్నాడు అంటే ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. తల్లిని తండ్రిని దేవుడిగా చూడగలిగినటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి మహనీయుడు విఘ్నేశ్వరుడు. ఆ కారణంగా ఆయన మనకి ఆది గురువు అయినాడు, ఆది దేవుడైనాడు. ఈ విషయాన్ని పిల్లలకి తెలియపరచడం కోసమే పూర్వం మన రోజుల్లో టీచర్లందరూ కూడా వినాయకుడిని గుర్తు చేస్తూ మనల్ని కూడా తల్లిదండ్రులని గౌరవించాలి, తల్లిదండ్రులని పూజించాలి అనేటువంటి విషయాలు మనకు వినిపించారు. అప్పుడే కాదు, ఎప్పుడు కూడా తొలి దైవం విఘ్నేశ్వరుడే. విఘ్నేశ్వరుణ్ణి పూజించకుండా ఏ పూజ చేయలేము. అందుకని ఎప్పుడు కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని పాడకుండా అనకుండా ఏ పూజ మొదలు కాదు. ఈ విషయంలో రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుంటాడు శివుడి దగ్గర. తీసుకున్న తర్వాత తను ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే విఘ్నేశ్వరుడు కోపం వస్తుంది. అసలు నన్ను అనుకోలేదు, నా విషయం మాట్లాడుకోలేదు, అసలు నన్ను తలుచుకోకుండా ఆత్మలింగాన్ని తీసుకెళ్ళి ఎలా ప్రతిష్ఠ చేస్తాడు వీడు అని నవ్వుకొని అడ్డుపడాలనుకున్నాడు. అడ్డుపడ్డాడు. ఆత్మలింగాన్ని రావణుడికి అందనివ్వకుండా చేయగలిగాడు. అదే కనుక ఆ రావణాసురుడు కానీ మన విఘ్నేశ్వరుడినే కనుక ముందు కనుక పూజించుంటే ఈరోజు ఆత్మలింగం పూర్తిగా అతనికి వశమై ఉండేది. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుడి గురించి చెప్పుకోవాలంటే కథలు చాలా ఉన్నాయి. తల్లి తండ్రిని దైవంగా పూజించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాడు. అందరూ పూజిద్దాం, కానీ ఎంత నమ్మకం అంటే ఈ ముల్లోకాలని చుట్టి రమ్మంటే ఎవరు ముందు వెళ్తారా అని చెప్పేసేసి సుబ్రహ్మణ్య స్వామికి మన గణపతి గారికి పోటీ పెడితే మన వినాయకుల స్వామి ఏం చేశారంటే తల్లిదండ్రికి తిరుగుతూ కూర్చున్నాడు. 3 ప్రదక్షిణాలు చేశాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ. ఏంటి ఇతను ముల్లోకాలు చుట్టి రాకుండా తల్లిదండ్రులకి 3 ప్రదక్షిణాలు చేస్తున్నారు ఏంటని అడిగారంట. అప్పుడు వినాయకుడు నవ్వి ముల్లోకాలంటే తల్లిదండ్రులేనయ్యా స్వామి అని చెప్తే అప్పుడు అందరూ కళ్ళు తేలేశారంట. అంతటి మహానుభావుడు. ఇకపోతే వ్యాసుడు గురించి చెబితే భారతం రాయడానికి వ్యాసుడు చెప్తూ ఉంటే అనర్ఘలంగా చెప్తున్నటువంటి మహాభారతాన్ని ఆపకుండా రాగలిగినటువంటి చాతుర్యం కలిగినటువంటి వాడి కోసం వెతికితే విఘ్నేశ్వరుడి దొరికాడు. విఘ్నేశ్వరుడి భారతాన్ని రాశాడంట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అందుకే విద్యలకు అధిపతి గురువు సరస్వతీదేవి కంటే కూడా ముందు వినాయకుడినే అంటారు. అంచేత పిల్లలందరూ ఈ పండుగ రోజు పుస్తకాలన్నీ తమకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ ఆ వినాయకుడి దగ్గర పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. మాకు విద్యాదానం చేయి, మాకు విద్యను అభ్యసించేటువంటి శక్తిని ప్రసాదించు అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. మనందరం కూడా ఈరోజు ఎలాంటి విఘ్నాలు లేకుండా జీవితంలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని ప్రసాదించే యుక్తి పురుషుడుగా యుగ పురుషుడుగా
మహానుభావుడిని చెప్పుకోవచ్చు. ఈ విఘ్నేశ్వరుని గురించి చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. సో వీఆర్ ఆల్ ఆర్ లక్కీ ఇన్ దిస్ కైండ్. మనకి మన పూర్వీకులు ప్రసాదించినటువంటి వరం విఘ్నేశ్వరుడు, ఈ వినాయక చవితి పండగ. సో మనందరం కూడా ఈరోజు ఈ ఉత్సవాలలో పాల్గొందాం. ఈ వారం రోజులు, 9 రోజులు నవరాత్రులు అఖండ జ్యోతిని చూస్తూ, అఖండ జ్యోతి వెలుగుని గ్రహిస్తూ ఈ 9 రోజులు వినాయకుని పూజల్లో పాల్గొంటూ సకల సంపదలు పొందాలనేటువంటి సదుద్దేశంతో మాట్లాడుతున్నాను. చాలా సంతోషం.